హరి ఓం ప్రియాత్మ స్వరూపులారా 2010 జూన్ 23న ప్రచురించిన భారతీయత మీద ఆర్థిక వాణిజ్య రంగాల ద్వారా కుట్ర అనే లేబుల్ క్రింద క్రికెట్ ఒక మతం ఒక మెగా మోజు 399వ పోస్ట్ అండి. దాన్ని లాంగ్ వీడియోగానే మీకు సమర్పిస్తున్నాను, దాన్ని మన్నించాలి. ప్లేలిస్ట్ పైసల మోసాలు. మరో మెగా మోజు క్రికెట్ మోజులో నడిపించే వ్యాపారానికి అంతనేదే లేదు. ఆటగాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లై ఖాళీ బూట్ల దగ్గర నుండి నెత్తి మీద టోపీల దాకా అమ్మి పెడతారు. బట్టలు, వాచీలు, కూల్ డ్రింకులు, హెల్త్ డ్రింకులు, జామ్లు, చెత్తలు, చెదారాలు. అమ్మా నాన్న చెప్పినా, టీచర్ చెప్పినా, గురువు చెప్పినా వినని పిల్లలు టీవీలో క్రికెటర్లు చెప్పారంటే వేదవాక్కులా పాటించేటంతటి కిక్కు క్రికెట్ది. మావాడు ఫలానా ఆటగాడంటే పడి చచ్చిపోతాడండి అంటూ తల్లిదండ్రులే గొప్పగా కళ్ళార్పుతూ చెప్పే చోట పిల్లల మోజులు మరింత పెరగవా మరి? మోడళ్లుగా క్రికెటర్ల వాణిజ్య ప్రకటనలతో జరిగే వస్తు విక్రయాలు తెర మీద వ్యాపారం అయితే, మ్యాచ్ ఫిక్సింగ్లు, బెట్టింగ్లు తెర వెనక వ్యాపారం. క్రికెట్ పండగ, క్రికెట్ సంరంభం, క్రికెట్ సందడి, క్రికెట్ సంగ్రామం, క్రికెట్ యుద్ధం, క్రికెట్ XYZ నిరంతరాయంగా హోరుమనిపించే ప్రచారం. 2 సంవత్సరాల పిల్లాడి దగ్గర నుండి పండు ముసలి దాకా అధికుల్లో కనబడే మోహం ఇది. క్రికెట్ ఆటగా ఉంటే పర్లేదు, వ్యసనంగా మారి ఎన్ని పని గంటలు, ఎంత మానవ శక్తి వృధా అవుతుందో ఊహకందదు. మా వెనక వీధిలో అప్పట్లో అండి 2010లో, అప్పటికి నేను గృహిణిగా ఉన్నాను, ఇది రాసినప్పుడు నంద్యాలలో ఉన్నాను. మా వెనక వీధిలో పిల్లవాడిని క్రికెట్ ఆడకుండా నిరోధించలేక సంవత్సరానికి 50,000 రూపాయలు కట్టుకుని హాస్టల్లో చేర్చి చదివించుకుంటున్నారు ఆ పిల్లాడి తల్లిదండ్రులు తమకు భారమైనా సరే. బెట్టింగ్లు, మ్యాచ్ ఫిక్సింగులతోనే కాక క్రికెట్ మోజులతో ఆహార పదార్థాల దగ్గర నుండి ఆహార్య విహారాల దాకా ఎన్ని వేల కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయో. కాబట్టే రాజకీయ నాయకుల బంధుమిత్ర సపరివార సమేతంగా క్రికెట్ ఫ్రాంచైజీల వేలం పాటలలో సన్నాయి రాగాలు పాడారు. సినీ తారలు, కార్పొరేట్ అధినేతలు పోటీలు పడి మరీ వేలం పాటలు పాడారు. ఒకప్పుడు సంతలో బానిసల్ని పశువుల మాదిరిగా వేలం వేసేవారట, అది అనాగరికం అన్నారు. అవే నోళ్ళు ఇప్పుడు క్రికెట్ తారల వేలాన్ని వేలం వెర్రిగా మరీ ప్రచారించారు. ఇది నవనాగరికం కాబోలు. బహుశా నాటి బానిసలు బండచాకిరీ చేసేవాళ్ళు, నేటి క్రికెట్ తారలు అలాంటివేమీ చేయరు గనక ఇవి వేలంపాటలు కాకుండా పోయాయేమో. నాకు పెద్ద అనుమానం. తరచి చూస్తే ప్రచార పటాటోపమే తప్పితే క్రికెట్ తారల బ్రతుకులు కూడా నాటి బానిస బ్రతుకులకి, పంజరంలో చిలకల బ్రతుకులకి తీసిపోవేమో. ఖచ్చితంగా తెలియదనుకోండి, అనుమానం మాత్రమే. కాకపోతే బానిసలకి సొంత సంపదలు ఉండవు, వీళ్ళకి ఉంటాయి, అంతే తేడా. ఇక క్రికెట్ మ్యాచ్లు ఉన్న రోజుల్లో, అవి టీవీలలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్న రోజులలో పాఠశాలలో, కళాశాలల్లో, కార్యాలయాల్లో హాజరు మరీ తక్కువగా ఉంటుంది. మార్కెట్ ప్రాంతాల్లో కూడా జనం గుంపులుగా దుకాణాల దగ్గర చేరి క్రికెట్ చూస్తూ స్కోరు గురించి చర్చిస్తూ ఉంటారు. మ్యాచ్ ఫిక్సింగులు చేసుకొని ఆటని ఆడటం కాకుండా నటిస్తారని తెలిసినా కూడా అది మీడియా రేపగల మోజుల బలం. ఇది రాసేపటికి డే మ్యాచ్లు, 1 డే మ్యాచ్లు, సిరీస్లు ఉండినాయండి. ఇప్పుడు 2020 సిరీస్లు, సాయంత్రపు సమయాలు అలా కొద్దిగా మోడిఫై అయ్యింది. ఇది ఇప్పటి మాట అండి. మళ్ళీ అప్పటి పోస్ట్ కొనసాగిస్తున్నాను. అందరూ అంతగా తన్మయం చెంది టీవీలో క్రికెట్ చూసే వేళ దొంగలు పడి సర్వస్వము దోచుకుపోయినా దిక్కుండదేమో అనిపిస్తుంది. 2002లో హైదరాబాద్ నగర కార్పొరేషన్ ఎన్నికల వేళ జూబ్లీ హిల్స్ వంటి ధనిక కాలనీలో పోలింగ్ శాతం చాలా తక్కువగా ఉండింది. కారణం క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం. ఈ విషయమై ఓ టీవీ ఛానల్ వారు ఓ విద్యావంతురాలైన ధనిక మహిళని ఇంటర్వ్యూ చేస్తే ఆవిడ అతిశయంగా, ఈరోజు టీవీలో క్రికెట్ మ్యాచ్ ఉందండి, ఏం చేయమంటారు? ఓటు, క్రికెట్ 2 ముఖ్యమే, అయినా మ్యాచ్ వదులుకొని పోలింగ్ బూత్కి వెళ్ళలేకపోయాం అంది. ఇలాంటి వాళ్ళ ఓట్లకి
ఓటు అమ్ముకునే దిగువ స్థాయి వాళ్ళ ఓట్లకి విలువ ఏమి ఉందిలే అనుకొని సోనియా ఈవీఎంలను ట్యాంపర్ చేసేసుకోవడం మొదలెట్టేసినట్టుంది. అది 2009 ఎన్నికల తర్వాత 2010లో కాబట్టి ఆవిడ్ని మాత్రమే రిఫర్ చేస్తాను. తర్వాత అన్ని ఎన్నికలు ట్యాంపరింగ్లే, పై కారణాలు మాత్రమే వేరుగా ఉంటాయి. ఇక మళ్ళీ పాత పోస్టే కొనసాగిస్తున్నానండి. నిజానికి ఇతర ఆటలకి కానీ ఆటగాళ్ళకి కానీ ఇంత మోజు సృష్టించబడలేదు. నిజానికి క్రికెట్ ఆటలో జట్టు సభ్యుల మధ్య కోఆర్డినేషన్ కానీ నైపుణ్యాల స్థాయి కానీ మరికొన్ని ఆటలతో పోలిస్తే తక్కువ. ఉదాహరణకి దేశవాళీ ఆట అయిన కబడ్డీని తీసుకుంటే క్రికెట్కి లాగా బ్యాటు, బంతి, ప్యాడ్స్, హెల్మెట్లు గట్రా సామాగ్రి అవసరం లేదు. పిచ్ గట్రాలు అక్కర్లేదు. 10 మంది కలిస్తే ఎక్కడైనా ఆడేసుకోవచ్చు. పైగా జట్టుగా ఎదుటి ఆటగాడిని ఓడించడం, పట్టుకోవడం ఒక జీవశక్తిలా అనిపిస్తుంది. ఎంతసేపు దమ్ము పట్టగలరో అన్నదే ఈ ఆటలో ఆటగాడికి బలం. పెద్దలు ధైర్యంకి పర్యాయ పదంగా దమ్ములుండడం అనే పదాన్ని వాడతారు. గుండెల్లో దమ్ము అంటే ఎక్కువ గాలిని పీల్చి ఎక్కువసేపు మళ్ళీ గాలి పీల్చకుండా గలగడం. దమ్ ఎక్కువసేపు పట్టగల వాళ్ళు పెద్దయ్యాక మరింత ధైర్యవంతులు, అలసట లేకుండా పనిచేయగల పనిమంతులుగా ఉంటారట. ఇందులో నిజమేంతో నాకు తెలియదు కానీ చిన్నప్పుడు మా స్కూల్ కబడ్డీ టీంకి నేనే కెప్టెన్ని. ఎక్కువసేపు కూత పెట్టగలనని, ఎదుటి జట్టు సభ్యులు మన బరిలోకి వచ్చినప్పుడు నేర్పుగా పట్టుకొని అవుట్ చేయగలనని మా ఈ పీఈటీ పంతులమ్మ నాకు జట్టు నాయకత్వం కట్టబెట్టింది. పొట్టిగా ఉన్నా సరే. అర్బన్ వాళ్ళతో బాగానే ఆడాం కానీ రూరల్ పిల్లలతో ఓడిపోయాం. కబడ్డీ ఒక్కటే కాదు, ఫుట్బాల్, త్రోబాల్ వంటి ఆటలకు కూడా పెద్దగా వస్తు సామాగ్రి అవసరం లేదు. 2 జట్లలోని ఆటగాళ్ళందరికీ ఆడే అవకాశము, వ్యాయామము లభిస్తాయి. క్రికెట్లో బ్యాటింగ్ చేసే జట్టులో ఆ క్షణం ఆడుతున్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు డ్రెస్సింగ్ రూమ్లో కూర్చోగలరు. చాలాసార్లు ఫీల్డింగ్ చేయాల్సిన ఆటగాళ్ళు బంతి మీద కాక ప్రేక్షకులకి ఆటోగ్రాఫ్లు, అభివాదాలు చేయడం మీద శ్రద్ధ కనబరిచారనే విమర్శలు ఇటీవల బాగానే వినబడ్డాయి. కబడ్డీ, ఫుట్బాల్ గట్రా ఆటల్లో అలాంటివి ఏమీ కుదరవు. అందరూ ఆట ఆడుతున్నంతసేపు చెమటొచ్చాల్సిందే. క్రికెటేతర ఆటలలో కూడా మజా, కిక్కు ఉన్నా కూడా కేవలం క్రికెట్ ఆటకే అంత మోజు ఎందుకు వచ్చింది అంటే క్రికెట్లో వ్యక్తిగత రికార్డులు సృష్టించడం తేలిక. ఆ వ్యక్తిగత వివరాల ద్వారా చాలా వ్యాపారం చేయవచ్చు. మిగతా ఆటలలో వ్యక్తిగత రికార్డులను క్రికెట్లో ఉన్నన్ని రకాలుగా సృష్టించలేరు. మిగతా ఆటలలో టీమ్గా పనిచేయాలి. ఫలితం కూడా మొత్తం టీంకే దాదాపుగా దక్కుతుంది. అదే క్రికెట్లో అయితే వ్యక్తిగత రికార్డులు సంపాదిస్తే చాలు. మ్యాచ్ ఆడినా ఓడినా ఒకటే. అంతేగాక అన్ని ఆటలకి మోజులు సృష్టిస్తే నియంత్రించడం శ్రమతో కూడుకున్న విషయం. అదే ఒకే ఆటకి మోజులు సృష్టిస్తే అంతా మోనోపలే. అప్పుడు బెట్టింగు, మ్యాచ్ ఫిక్సింగు, కప్పం వసూళ్ళు లేదా కమిషన్లు అన్నీ సులభం. అందుకే ఆటలలోనూ కొన్నిటికే మోజులు, ఆటగాళ్లలోనూ కొందరే సెలబ్రిటీలు. ఇప్పుడు మీడియా ఏకంగా క్రికెట్ భారత్లో ఒక మతం అని, సచిన్ క్రికెట్ దేవుడని కీర్తిస్తుంది. ఇప్పుడు రిటైర్ అయిపోయాడులేండి. అప్పట్లో మనిషికి విచక్షణని నేర్పేది, మంచి చెడు తెలియజెప్పేది మతం. ఏ మతం అయినా సరే. అలాంటి చోట క్రికెట్ ఏ విధంగా మతం అయ్యిందో ప్రచారించే మీడియాకే తెలియాలి. పరిశీలించుకోండి. హరి ఓం. చూసినందుకు ధన్యవాదాలండి. నచ్చితే ప్రచారించవలసిందిగా విజ్ఞప్తి అండి.